ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఎక్సర్సైజ్ మీరు రోజు ఒక 5-10 నిమిషాలు స్పెండ్ చేసి రోజు చేయండి. మీకు బ్యాక్ పెయిన్ నుంచి బెటర్ రిలీఫ్ వస్తుంది. సో అవేంటనేది చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు మనం ఫస్ట్ చేయబోయే ఎక్సర్సైజ్ క్యాట్ అండ్ కౌ ఎక్సర్సైజ్. దీనివల్ల స్పైన్ యొక్క ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. అదేంటనేది చూద్దాం. సో ఫస్ట్ ఈ ఎక్సర్సైజ్కి ఈ పొజిషన్లో ఉండాలని, దీంట్లో బ్రీతింగ్ అనేది ఎక్కడ స్టాప్ చేయొద్దండి. బ్రీతింగ్ అనేది కంటిన్యూగా ఉండాలి. ఇక్కడ ఉండే ఈ స్పైన్ని లంప్గా చేయాలండి, పైకి లిఫ్ట్ చేయాలి. సో ఈ పొజిషన్లో ఉండాలి. ఇదే లంప్ని మళ్ళీ కిందికి దించాలండి ఈ స్పైన్ని. దీన్ని క్యాట్ అండ్ కౌ ఎక్సర్సైజ్ అంటారు. ఈ విధంగా మీరు ఒక 5 టైమ్స్ ఇది రిపీటెడ్గా చేయాలి. దీన్ని క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్ అంటారు. నెక్స్ట్ చేయబోయే ఎక్సర్సైజ్ స్పైనల్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ అండి. దీనివల్ల ఈ డిస్క్ ప్రొలాప్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ స్ట్రైట్ పొజిషన్లో పడుకుంటారు. ఫోన్లో ఇలా ఫోర్ ఆర్మ్ మీదకి రావాలి. ఫోర్ ఆర్మ్ మీదకి వచ్చాక మీ హెడ్ అనేది ఇక్కడ ఈ ఎలివేషన్లో చూడాలి పైకి. ఇది చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ స్ట్రెచ్ అనేది ఫీల్ అవుతారు లోవర్ బ్యాక్లో. ఇది ఒక 5 సార్లు రిపీటెడ్గా చేయండి ఎక్సర్సైజ్. సో ఈ పొజిషన్లో ఒక 10 కౌంట్ వరకు హోల్డ్ చేయాలండి. అంటే ఒక 10 సెకండ్స్, ఒక 10 కౌంట్ చేసుకోండి. 10 కౌంట్ చేసే వరకు ఈ పొజిషన్లో ఉండాలి. తర్వాత రిలాక్స్గా నార్మల్ పొజిషన్కి వెళ్ళిపోవాలి. ఓకే. నెక్స్ట్ చేయబోయే ఎక్సర్సైజ్ పేరు బ్రిడ్జింగ్ ఎక్సర్సైజ్ అంటారండి. దీనివల్ల మీకుండే ఈ బటక్ రీజన్ అనేది స్ట్రెంత్ అవుతుంది. దానివల్ల యూజ్ ఏంటంటే మీరు లాంగ్ స్టాండింగ్ నిలిచినప్పుడు మీకు ఈ మజిల్ అనేది బ్యాక్ పెయిన్ రాకుండా నివారిస్తుంది. సో ఆ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ పొజిషన్లో మీరు స్ట్రైట్గా పడుకుంటారు. హ్యాండ్స్ అనేవి ఇలా స్ట్రైట్గా ఉంటాయి. కంప్లీట్ మీ బాడీ అనేది రిలాక్స్గా ఉండాలి. ఎటువంటి స్ట్రెస్ అనేది ఇక్కడ ఫీల్ అవ్వద్దు. సో ఈ పొజిషన్లో మీరు బ్యాక్ అనేది పైకి లిఫ్ట్ చేస్తారు. ఎంత లిఫ్ట్ చేయాలి అంటే మీ చెస్ట్ లెవెల్ వరకు లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి దీన్ని 10 సెకండ్ల పాటు హోల్డ్లో ఉంచాలి. అంటే ఒక 10 అనేది కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా కౌంట్ చేసి నిదానంగా కిందకి పెట్టండి. మళ్ళీ రిపీటెడ్గా చేయాలి సేమ్ ఎక్సర్సైజ్. ఇలా 10 సార్లు చేయాలండి ఈ ఎక్సర్సైజ్. ఓకే డన్. సో దీనివల్ల మీకు గ్లూటియల్ మజిల్ అంటారు ఇక్కడ, ఇది అనేది స్ట్రెంగ్త్ అవుతుంది. నెక్స్ట్ చేయబోయే ఎక్సర్సైజ్ పేరు నీ టు చెస్ట్ స్ట్రెచింగ్ అంటారు. దీనివల్ల ఏంటంటే మీ గ్లూట్స్ అనేది స్ట్రెచ్ అవుతుంది. సో దానివల్ల కూడా మీకు బ్యాక్ పెయిన్ అనేది రిలీఫ్గా ఉంటుంది. నీ అనేది ఇలా ఫోల్డ్ చేయాలి. సో మీ 2 చేతులతో దాన్ని చెస్ట్ సైడ్ అని పుల్ చేసుకోవాలి. ఈ పొజిషన్ని మీరు 10 లెక్క పెట్టే వరకు హోల్డ్లో ఉంచాలి. సో మీరు ఇది చేస్తున్నప్పుడు మీరు స్ట్రెచ్ అనేది ఇక్కడ ఫీల్ అవుతారు ఈ గ్లూట్స్ రీజన్లో. దీన్ని 10 సెకండ్స్ పాటు హోల్డ్లో ఉంచాలి. అంటే ఒక 10 అనేది కౌంట్ చేయండి. సో తర్వాత స్ట్రైట్గా. ఓకే. అదేవిధంగా ఆపోజిట్ లెగ్ కూడా అదే స్ట్రెచ్ అనేది చేయండి. ఓకే.